హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బయోమెంటర్. ఈ లైఫ్ సైన్సెస్ ఛానల్లో నేను మీకు అన్ని లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ లెక్చర్ స్టార్ట్ అవ్వకముందే నేను మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. వీటికి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకని ప్రోకారియోటిక్ సెల్లో మైటోకాండ్రియా ఉండదు? లైక్ బ్యాక్టీరియా వాటిలో మైటోకాండ్రియా ఉండదు, అదే యూకారియోటిక్ సెల్లో మైటోకాండ్రియా ఉంటుంది. అండ్ దెన్ యూకారియోటిక్ సెల్లో ఏ రైబోసోమ్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి? ఒకవేళ మీ ఆన్సర్ 80s అయితే ఈ క్వశ్చన్ వినండి. యూకారియోటిక్ సెల్లో మైటోకాండ్రియా ఉంటుంది కదా, మరి మైటోకాండ్రియాలో కూడా రైబోసోమ్స్ ఉంటాయి కదా. మైటోకాండ్రియాలో ఉన్న రైబోసోమ్స్ 70s అయినప్పుడు యూకారియోటిక్ సెల్లో 80s అండ్ 70s రైబోసోమ్స్ రెండూ ఉండాలి కదా. ఎందుకని మనం 80s రైబోసోమ్స్ అనే చెప్తాము, అదే ప్రోకారియోటిక్ సెల్లోకి వచ్చేసరికి 70s రైబోసోమ్స్ అని చెప్తాంగా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఎందుకని ప్రోకారియోటిక్ సెల్ చాలా సింపుల్గా ఉంటుంది, అదే యూకారియోటిక్ సెల్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అని చెప్పేసి? అండ్ ఈ కాంప్లెక్సిటీ ఎక్కడి నుంచి వచ్చింది యూకారియోటిక్ సెల్కి అని చెప్పేసి. సో ఒకవేళ మనకు ఈ విషయం గురించి అర్థం అవ్వాలి అంటే మనం ప్రోకారియోటిక్ సెల్ అండ్ యూకారియోటిక్ సెల్ యొక్క కామన్ థింగ్స్ అండ్ అలాగే డిఫరెన్సెస్ కూడా తెలుసుకోవాలి. క్యారియోటిక్ అంటే న్యూక్లియస్ అని అర్థం, ప్రో అని అంటే అర్థం ఏంటంటే ప్రిమిటివ్ అని. ప్రోకారియోటిక్ సెల్కి న్యూక్లియస్ అనేది ఉండదన్నమాట, బట్ డిఎన్ఏ అనేది సైటోప్లాజంలో ఉంటుంది. యూకారియోటిక్ అంటే ట్రూ అని అర్థం, యూ అంటే ట్రూ న్యూక్లియస్ అనేది ఉంటుందన్నమాట. ప్రోకారియోటిక్ సెల్ అండ్ యూకారియోటిక్ సెల్ ఏదైనా సరే సైటోప్లాజం, సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్, రైబోజోమ్ అనేటివి రెండిట్లో కామన్ అనమాట. బట్ కానీ సెల్ వాల్ అనేది మోస్ట్లీ అన్ని ప్రోకారియోటిక్ సెల్లో ఉంటుంది, బట్ యూకారియోటిక్ సెల్లోకి వచ్చేసరికి ప్లాంట్, ఫంగై లాంటి వాటిల్లోనే ఉంటుంది, ఎనిమల్ సెల్స్లో ఉండదన్నమాట. అండ్ అలాగే ద మెయిన్ థింగ్ ఏంటంటే ప్రోకారియోటిక్ సెల్లో డిఎన్ఏ అనేది సైటోప్లాజం దగ్గర ఉంటుందన్నమాట, మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది మోస్ట్లీ, దాన్ని న్యూక్లియాయిడ్ అంటాము. డిఎన్ఏ ఉన్నా కూడా న్యూక్లియస్ లేకపోవడం వల్ల ఆర్గనైజ్డ్గా దాన్ని ప్రోకారియోటిక్ సెల్ అంటాము. అదే యూకారియోటిక్ సెల్లో వచ్చేసరికి ఒక న్యూక్లియస్ లోపల ఉండి ఒక ఆర్గనైజ్డ్గా డిఎన్ఏ అనేది ప్యాకేజ్డ్ అయి ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ప్రోకారియోటిక్ సెల్ అండ్ యూకారియోటిక్ సెల్. ఇంకా లోకోమోషన్ విషయానికి వస్తే ప్రోకారియోటిక్ సెల్లో ఫ్యాజిల్లా అనేది చాలా సింపుల్గా ఉంటుంది, డైరెక్ట్ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. యూకారియోటిక్ సెల్లో కాంప్లెక్స్ ఫ్యాజిల్లా ఉంటుంది అండ్ సీలియా వచ్చేసి మూమెంటంకి హెల్ప్ అవుతుందన్నమాట. యూకారియోటిక్ సెల్లో మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ అలాంటి ఎన్నో ఆర్గనెల్స్ అనేటివి ఉంటాయి, అదే ప్రోకారియోటిక్ సెల్లో ఉండవు అన్నమాట. ఇంకా మెయిన్గా మనం యూకారియోటిక్ సెల్కి అండ్ ప్రోకారియోటిక్ సెల్ యొక్క డిఫరెన్సెస్ తెలుసుకుందాం పదండి. ప్రోకారియోటిక్ సెల్ అనేది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనమాట. మోస్ట్లీ వాటిల్లో ఎటువంటి మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్స్ ఉండవు అనమాట, న్యూక్లియస్ కూడా ఉండదు. అదే యూకారియోటిక్ సెల్కి వచ్చేసరికి అయితే డిఫైన్ న్యూక్లియస్ అండ్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్స్ అనేటివి ఉంటాయన్నమాట. ప్రోకారియోటిక్ సెల్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, ఆర్కే. అండ్ యూకారియోటిక్ సెల్ ఎగ్జాంపుల్ ప్లాంట్, ఫంగై, ప్రోటిస్టా, ఎనిమల్. న్యూక్లియస్ అనేది ఉంటుందన్నమాట ప్రోకారియోటిక్ సెల్లో, అండ్ న్యూక్లియస్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది యూకారియోటిక్ సెల్లో. ఇవి ప్రోకారియోటిక్ సెల్ 5 మైక్రోమీటర్స్ ఉంటుంది, అదే యూకారియోటిక్ సెల్ 10 నుంచి 100 మైక్రోమీటర్స్ ఉంటుంది అనమాట. డిఎన్ఏ సంగతి వస్తే మోస్ట్లీ ప్రోకారియోటిక్ సెల్లో సర్క్యులర్గా ప్లాస్మిడ్ అని మనం అంటాం కదా, అది ప్రోకారియోటిక్ సెల్లో ఉంటుంది. అదే యూకారియోటిక్ సెల్లో లీనియర్ డిఎన్ఏ అనేది ఉంటుందన్నమాట. మోస్ట్లీ ప్రోకారియోటిక్ సెల్ యూనిసెల్లార్, యూజువల్గా యూకారియోటిక్ సెల్ మల్టీసెల్లార్ అనమాట. అండ్ దెన్ ప్రోకారియోటిక్ సెల్ అయినా యూకారియోటిక్ సెల్ అయినా రైబోసోమ్స్ ప్రెజెంట్ అయి ఉంటాయని చెప్పేసి అన్నాం, కానీ ప్రోకారియోటిక్ సెల్లో 70s రైబోసోమ్స్ ఉంటాయి అండ్ యూకారియోటిక్ సెల్లో 80s రైబోసోమ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇంకా వీటి గ్రోత్ విషయానికి వచ్చేసరికి ప్రోకారియోటిక్ సెల్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే అందులో బైనరీ ఫిజన్ అనే ద్వారా అవి గ్రో అవుతాయి కాబట్టి. అదే యూకారియోటిక్ సెల్కి వచ్చేసరికి అవి మైటోసిస్, మియోసిస్ ద్వారా గ్రో అవుతాయి అన్నమాట, కాబట్టి వాటి యొక్క గ్రోత్ రేట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇంకా ఆర్గనైల్స్ విషయానికి వచ్చేసరికి ప్రోకారియోటిక్ సెల్లో ఉండవు అనమాట, యూకారియోటిక్ సెల్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ప్రోకారియోటిక్ సెల్ అన్ని సెల్స్లో సెల్ వాల్ అనేది ఉంటుంది, అదే యూకారియోటిక్ సెల్స్లో ప్లాంట్స్, ఫంగై లాంటి వాటిల్లోనే ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట. ప్లాస్మా మెంబ్రెయిన్, సైటోప్లాజము రెండిట్లోనూ ప్రెజెంట్ అయి ఉంటుంది, అది ప్రోకారియోటిక్ అయినా అయి ఉండొచ్చు లేదా యూకారియోటిక్ అయినా కూడా అయి ఉండొచ్చు. నేను స్టార్టింగ్ అడిగిన 2 క్వశ్చన్కి ఆన్సర్ చేసే టైం వచ్చేసింది. ఎందుకని
బ్యాక్టీరియాలో మైటోకాండ్రియా ఉండదు. అండ్ యూకారియోటిక్ సెల్లో 80S రైబోసోమ్సే ప్రెసెంట్ అయి ఉంటాయని చెప్తాము. ఈవెన్ మైటోకాండ్రియాలో 70S రైబోసోమ్స్ ఉన్నా అన్న విషయం గురించి తెలుసుకుందాం పదండి. ఈ విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం మనకు ఎండోసింబయాటిక్ థియరీ గురించి పూర్తిగా తెలియాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోకారియోటిక్ సెల్ యూకారియోటిక్ సెల్గా ఎలా ఎవాల్వ్ అయ్యింది అన్న విషయం గురించి తెలుసుకుందాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోటో యూకారియోటిక్ అనే ఈ సెల్ ఆర్ ప్రోకారియోటిక్ సెల్ దాని యొక్క ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఇన్ఫోల్డింగ్ అయినప్పుడు న్యూక్లియస్ అండ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది ఫామ్ అవుతుందన్నమాట. అండ్ దెన్ ఈ ప్రోటో యూకారియోటిక్ సెల్ అనేది ఒక ఏరోబిక్ బ్యాక్టీరియాని అంటే యూ బ్యాక్టీరియాని ఎంగల్ఫ్ చేసుకుంటుంది. ఇప్పుడు డైజెస్ట్ అవ్వకుండా ఆ రెండు ఏంటంటే ఒకే దాంట్లో నివసిస్తాయన్నమాట. అప్పుడు ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా అనేది మైటోకాండ్రియాగా ఎవాల్వ్ అవుతుంది. దీన్నే మోడర్న్ హెటరోట్రోఫిక్ యూకారియోట్ అని అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సెల్ ఏం చేస్తుందంటే ఫోటోసింథిక్ బ్యాక్టీరియా ఆర్ సైనోబ్యాక్టీరియాని ఎంగల్ఫ్ చేసుకొని అది క్లోరోఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుందన్నమాట. అంటే మోడర్న్ ఫోటోసింథిక్ యూకారియోటిక్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఇలాగా మనకు ఒక యూకారియోటిక్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. బ్యాక్టీరియాలో మైటోకాండ్రియా ఉండదు, ఎందుకంటే మైటోకాండ్రియానే బ్యాక్టీరియా నుంచి ఫామ్ అయింది కాబట్టి మైటోకాండ్రియాలో 70S రైబోసోమ్స్ అనేటివి ఉంటాయన్నమాట. యూకారియోటిక్ సెల్లో మోస్ట్లీ సైటోప్లాజంలో 80S రైబోసోమ్సే ప్రెసెంట్ అయి ఉంటాయి. మైటోకాండ్రియాలో మాత్రమే 70S రైబోసోమ్స్ ఉంటాయి. ఏదైతే మోస్ట్గా ప్రెసెంట్ అయిందో దాన్నే మనం ఆన్సర్ చేస్తాం. అందుకే యూకారియోటిక్ సెల్లో 80S రైబోసోమ్స్ ఉంటాయని చెప్తామన్నమాట. ఇంకా సైంటిస్టులు వచ్చేసి వీటిని ఎవిడెన్స్తో పాటు ప్రూవ్ చేశారనమాట. మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్లో బ్యాక్టీరియాలో ఉన్నట్టు సర్క్యులర్ డిఎన్ఏ దేర్ ఓన్ డిఎన్ఏ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ రెండు కూడా మల్టిప్లై వచ్చేసి బైనరీ ఫిషన్ ద్వారానే అవుతాయి అన్నమాట. అండ్ వీటికి ప్లాస్మా మెంబ్రేన్ ఉంటాయి, అదే డబల్ మెంబ్రేన్ అనేటివి ఉంటాయి అన్నమాట, లైక్ బ్యాక్టీరియా లెక్క. అండ్ హ్యావ్ దేర్ ఓన్ రైబోసోమ్స్ అనమాట. రెండింటికి రైబోసోమ్స్ అనేటివి ఉంటాయి అండ్ 70S రైబోసోమ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఇదే ఎండోసింబయాటిక్ థియరీ అనమాట. ఈ వీడియో ద్వారా మీకు మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ ఎలా వచ్చింది అండ్ దెన్ చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాననే అనుకుంటున్నాను.